ప్రారంభ ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, జీవముగల దేవా, ఈ సమయమును బట్టి మీకు స్తోత్రములు. మీ వాక్యమును ధ్యానించుచుండగా మా హృదయాలను తెరవండి. మా పట్ల మీకున్న ప్రణాళికను, మీ ఎడల మాకున్న బాధ్యతను గ్రహించి యథార్థమైన క్రైస్తవులుగా జీవించే కృపను మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అంశం: దేవుని ఎడల క్రైస్తవుల బాధ్యత. ఉపోద్ఘాతం. ఈ సృష్టికి కర్త, మనల్ని నిర్మించినవాడు, అనుక్షణము మనల్ని పోషిస్తున్నవాడు మన పరలోకపు తండ్రి. నేటి వేగవంతమైన లోకంలో మనుషులు తమను తాము మర్చిపోతున్నారు, అంతకంటే ఎక్కువగా దేవుని కృపను మర్చిపోతున్నారు. దేవుడు మనకు అనేక దీవెనలు, ఆశీర్వాదాలు ఉచితముగా అనుగ్రహించారు. అయితే ఆశీర్వాదాలు పొందుకుంటున్న మనము దేవుని ఎడల మన కనీస బాధ్యత ఏమిటో గుర్తించవలసిన అవసరమెంతైనా ఉంది. 1. దేవుని ఎడల కృతజ్ఞత కలిగియుండుట. మన జీవితంలో ప్రతి అడుగు దేవుని కృపయే. కృతజ్ఞత లేని హృదయం దేవునికి ఇష్టమైనది కాదు. సృష్టికర్తగా మనల్ని పుట్టించినందుకు, మన పితరులను, తల్లిదండ్రులను ఆశీర్వదించినందుకు ఆయనను స్తుతించాలి. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము. రక్షణకై పాపపు ఊబిలో ఉన్న మనల్ని యేసుక్రీస్తు రక్తము ద్వారా రక్షించిన విధానమును బట్టి ఆయనకు రుణపడి ఉన్నాము. సంరక్షణకై ఇశ్రాయేలీయులను అరణ్యమార్గములో, ఎడారిలో కాపాడినట్లు నేడు మనల్ని ఆపదల నుండి, వ్యాధుల నుండి సంరక్షిస్తున్నందుకు కృతజ్ఞులై ఉండాలి. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 10-16 వచనములు. నిరీక్షణకై ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత క్రీస్తు రెండవ రాకడలో మనకు ఇవ్వబోయే నిత్యజీవమును బట్టి ఇప్పటినుండే కృతజ్ఞతతో సిద్ధపడాలి. 2. దేవుని విషయంలో మనము చేయవలసినవి. క్రైస్తవ్యమంటే కేవలం చర్చికి వెళ్లడం మాత్రమే కాదు, దేవునితో సరైన సంబంధం కలిగి ఉండటం. ఆరాధన. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇది మన ప్రాథమిక బాధ్యత. పరిశుద్ధత. నేను పరిశుద్ధుడనై యున్నట్లు మీరును పరిశుద్ధులై యుండుడి అని దేవుడు కోరుతున్నారు. ఆయనతో నిత్యము సహవాసం కలిగి ఉండాలి. సేవ. క్రీస్తు శరీరములో మనమంతా అవయవములము. ప్రతి విశ్వాసి సంఘ క్షేమాభివృద్ధి కొరకు తనకిచ్చిన తలాంతులతో పనిచేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. దాతృత్వం. దేవుడు మనకిచ్చిన దానిలో సంతోషముగా కానుకలు ఇవ్వడం, పేదలకు సహాయం చేయడం దేవునికి అర్పించే బలి వంటిది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. భయభక్తులు. లోకము పాపముతో నిండియున్న దేవుని ఉగ్రత వెంటనే రాకపోవడానికి కారణం ఆయన దీర్ఘశాంతమే. కాబట్టి ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము. ప్రేమ. దేవుని ప్రేమించడం ఎంత ముఖ్యమో మన పొరుగువారిని మనవలె ప్రేమించడం కూడా అంతకంటే ముఖ్యం. మార్కు సువార్త 12వ అధ్యాయము 33 వచనము. 3. దేవుని వాగ్దానములు. మనకు కలిగే మేలు. మనం మన బాధ్యతను నెరవేర్చినప్పుడు దేవుడు అద్భుతమైన వాగ్దానాలను నెరవేరుస్తారు. దేవుని ప్రేమించువారికి సమస్తము మేలుకై జరుగును. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనములు. బలులకంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనకు ఇష్టము. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనము. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే మనకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33 వచనము. ముగింపు. ప్రియమైన వారలారా, దేవుడు మన నుండి ఆశించేది హృదయపూర్వకమైన కృతజ్ఞత మరియు విధేయత. మనం ఆశీర్వాదాలకు వారసులము కావడానికే పిలువబడ్డాము. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి మన బాధ్యతను గుర్తించి దేవుని ప్రేమలో, పొరుగువారి ప్రేమలో ఎదుగుదాం. ముగింపు ప్రార్థన. మహోన్నతుడా, ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. మేము కేవలం వినేవారముగా మాత్రమే కాక, మీ ఎడల మా బాధ్యతలను నెరవేర్చే వారముగా ఉండుటకు సహాయం చేయండి. మా కుటుంబాలను, మా సంఘాన్ని మీ కృపలో వర్ధిల్లజేయండి. వాగ్దానములకు వారసులముగా మమ్మల్ని తీర్చిదిద్దమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.